అండి అందరికి. నేను లాస్ట్ టైమ్ ఏజియోలో తక్కువ ప్రైజెస్‌కి డ్రెసెస్ తీసుకున్నా అని వీడియో అప్‌లోడ్ చేశా కదా! దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు ఏజియోలో తక్కువ ప్రైస్‌కి అంటే ఆఫర్ అప్లికేబుల్ అయ్యేలా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి అని పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని ఒక సిస్టర్ అయితే నన్నడిగారు. తన కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. అలాగే ఇంకా చాలా మందికి యూజ్ అవుతది కదా! అని అయితే చేస్తున్నా. వీడియో ఎండ్ వరకైతే చూడండి. మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతదనమాట. ఇప్పుడు ఎలా అంటే అందరూ ఆన్‌లైన్ షాపింగే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా! మింత్రా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోనే ఏజియోలో అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా! కానీ ఎలా అంటే ఇప్పుడు మింత్రా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషోలో ఆర్డర్ పెట్టుకోవడం ప్లస్ ఏజియోలో ఆర్డర్ పెట్టుకోవడం చాలా డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు వీటిలల్లో ఎలా అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే డైరెక్ట్ యాడ్ టు కార్ట్ చేసి ఆర్డర్ పెట్టేస్తాం. కానీ ఏజియోలో అలా ఉండదన్నమాట. అంటే ఇందులో ప్రాసెస్ కూడా అదే. కాకుండా అందులోనేమో డైరెక్ట్ ఆ డ్రెస్‌కున్న ప్రైజే పడతది. కానీ ఇందులో ఎలా అంటే ఇప్పుడు ఆఫర్‌కి ఒక ప్రైజ్ ఉంటది. ఎంఆర్‌పీ ఒకటుంటది. ఆఫర్ ఒక ప్రైజ్ ఉంటది. మనం యాడ్ టు కార్ట్ జేసినప్పుడు మళ్ళీ దానికి ప్లాట్‌ఫార్మ్ ఫీ పడిద్ది. మళ్ళీ డెలివరీ చార్జెస్ పడతాయి కదా! అంటే ఒక 2, 300 డిఫరెన్స్ ఉంటదన్నమాట. మనం ప్రొడక్ట్‌ని ఉన్న ప్రైస్‌కి దీన్ని ఆర్డర్ పెట్టుకునేసరికి. సో, అవన్నీ చార్జెస్ ఏం లేకుండా నేను ఎలా ఉన్న ప్రైస్‌కే ఆఫర్ అప్లికేబుల్ అయ్యేలా ఆర్డర్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తా. ఓకేనా? హ్మ్. అందరికైతే ఏజియో యాప్ తెలిసే ఉంటది కదా! ఇన్‌స్టాల్ చేసుకునే ఉంటారు కదా! ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోకుండా ప్లే స్టోర్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇంకా ఏజియో యాప్ ఓపెన్ చేశాక చాలా మందికి చాలా అందరూ అంటే నచ్చిన విష్ లిస్ట్‌లో పెట్టుకొని ఉంటారు కదా! సో, నేనైతే కొన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఫస్ట్ ఆఫర్ ప్రైస్ చూపిస్తా. ఆహ్, ఇప్పుడైతే ఎగ్జాంపుల్‌గా ఈ షర్ట్ చూడండి. ఇదైతే మనకి 1170 రూపీస్ ఉంది. ఇక్కడ ఆఫర్ ప్రైస్ చూడండి 1053 ఉంది. ఇప్పుడు మనం ఇది ఎలా అంటే ఇప్పుడు మింత్రా వాటిలలో డైరెక్ట్‌గా పెట్టేస్తాము. ఇందులో గూడా ఇప్పుడు నేను డైరెక్ట్‌గా యాడ్ టు బ్యాగ్ జేసిన. మీకు ఫస్ట్ డిఫరెన్స్ చూపిస్తా. యాడ్ టు బ్యాగ్ జేసిన. చూడండి బ్యాగ్‌లోకి పోండి. ఇప్పుడు బ్యాగ్‌లోకి పోయినంక చూడండి. మనకిక్కడ 1170 ఉంది. ఆఫర్ అప్లికేబుల్ కాలేదు. ప్లస్ ఇంగో ఇక్కడ షిప్పింగ్ చార్జెస్ మనం ఇక్కడ 2 చేసి ఒకటే అయితే ఇక్కడ డెలివరీ చార్జ్ ఉంటది. ప్లస్ ప్లాట్‌ఫార్మ్ ఫీ గూడా ఉంటది. ఇప్పుడు మనం ప్రొసీడ్ టు పేమెంట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఫీ గూడా ఉంటది. ఇప్పుడు అవన్నీ లేకుండా నేను ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ ఆఫర్ ఎలా అప్లికేబుల్ చేయాలో చూపిస్తా. ఇవన్నీ రిమూవ్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ షర్ట్ తీసుకుందాం. చూడండి. ఇప్పుడెలా అంటే ఇక్కడ ఏమనుంది ఆఫర్ అప్లికేబుల్ కావాలి అంటే 10% ఆఫ్ ఆన్ 1990 అబోవ్ అంటే రూ. 1990 అబోవ్ చేస్తే మనకైతే ఈ ఆఫర్ అప్లికేబుల్ అయితదనమాట. దానికోసం అయితే నేను ఫస్ట్ ఒక సైజ్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పెట్టుకొని బ్యాగ్ చేయండి. తర్వాత చూడండి. మనకిక్కడ ఆఫర్ అప్లికేబుల్ అయిందా? కాలేదు కదా! సో, నేను మళ్ళీ ఇదే ఓపెన్ చేయండి. చేశాక ఇక్కడ చూడండి. ఎలా అంటే నేషనల్ 10 ఉంది కూపన్ కోడ్ అయితే. నేను వేరేయి చూస్తే మీకు అర్థం కాదు కదా! సో, నేను నాకు కావాల్సింది ఎల్ పెట్టుకున్నా కదా! ఇప్పుడు నాకు అనవసరం లేదు. అంటే క్యాన్సిల్ చేయడం కోసం డబుల్ ఎక్స్‌ఎల్ తీసుకున్నా. అవసరం లేదు. డబుల్ ఎక్స్‌ఎల్. 2 తీసుకున్నా అన్నమాట. ఇప్పుడు చూడండి మనకిక్కడ ఫ్రీ వచ్చింది. ప్లస్ ఇక్కడ ఆఫర్ అప్లై కూపన్ చేయండి. చూడండి నేషనల్ 10 అప్లై. ఇప్పుడు ఇక్కడ చూడండి 1053 ఆఫర్ అప్లికేబుల్ అయింది కదా! చూడండి 1053 అంటే ఆఫర్ అప్లికేబుల్ అయింది. సో, ఎలా అంటే ప్రొసీడ్ టు పేమెంట్. ప్రొసీడ్ టు పేమెంట్ చేశాక మనకి ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఫీ లేదు. చూసారుగా ఆర్డర్ ప్లేస్ అయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇంకా మళ్ళీ అదే మన అకౌంట్‌లోకెళ్ళి ఆర్డర్స్ ఓపెన్ చేయండి. చేశాక ఇప్పుడు మనకేంటి నాకు ఈ డబుల్ ఎక్స్‌ఎల్ నేను ఎక్స్‌ట్రా 2 పెట్టా గదా! అది నాకు అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎల్ సైజ్ బెట్టా. ఇది నాకు కావాలి కాబట్టి ఇది ఇలానే ఉంచుతా. అంటే మీకు కావాల్సినవి అలానే ఉంచేసుకోండి. మీకు ఇది డబుల్ ఎక్స్‌ఎల్ అవసరం లేదు కదా! సో, ఎలా అంటే క్యాన్సిల్ ప్రొడక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్యాన్సిల్ ప్రొడక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను క్వాంటిటీ 2 పెట్టా. మీరు ఇక్కడ ఒకటే పెట్టుకుంటే ఇంకోటి క్యాన్సిల్ కాకుండా ఉంటది. సో,
ప్లేస్ చేయండి. 2 చేశాక రీజన్ మీరు ఏదైనా ఇష్టం వచ్చింది రీజన్ పెట్టి రిక్వెస్ట్ క్యాన్సిలేషన్. ఓకేనా? అంతే. ఇప్పుడు చూడండి దీని ప్రైస్ ఎంత పడింది? ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి ఇవి ఎక్స్‌ట్రా. ఇదొచ్చేసి మీకు కావాల్సింది 1069 అంటే ప్లాట్‌ఫార్మ్ ఫీ ఉంటది కదా! అది ఖచ్చితంగా పడతది. ఎప్పుడో ఒకసారి సేల్ అప్పుడు నో ప్లాట్‌ఫార్మ్ ఫీ, క్యాష్ ఆన్ డెలివరీ ఫీ అని ఇస్తా ఉంటారు. కానీ మాక్సిమం అయితే ఇది కూడా ఉంటది. నేనిది నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గానే చెప్పాను. మీకు ఒకవేళ వేరేది కావాలి అంటే ఇప్పుడు మీరు 2, 3 డ్రెసెస్ మళ్ళీ 2, 3 డ్రెసెస్ గూడా పెట్టుకుంటారు కదా! 2, 3 డ్రెసెస్‌కి ఒకటే ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూపిస్తా. దీనికేమని ఇచ్చిండు కూపన్ కోడ్ నేషనల్ 10 అని ఇచ్చాడు కదా! ఇప్పుడు ఇది చూడండి. దీనికి మళ్ళీ వేరే ఉంటది. దీనికేమిచ్చిండు? సర్కిల్ పాస్ అని ఇచ్చిండు. ఇది యాక్చువల్ ప్రైస్ ఏమో 897 అని ఉంది. ఆఫర్ ప్రైస్ 700 అని ఉంది. కానీ మళ్ళీ అది వేరు, ఇది వేరు కదా! కాబట్టి నేను ఇది తీసుకునేటప్పుడు దీనికి ఇక్కడ చూడండి. దీనికి ఉండేవి అంటే ఈ డ్రెస్‌కి అంటే ఎలా అంటే హ్మ్. ఇప్పుడు ఇది ఉంది గదా! ఈ డ్రెస్ ఉంది గదా! దీనికి సంబంధించిన అంటే దానికి సంబంధించిన డ్రెసెస్ మాత్రం సెలెక్ట్ జేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది. సేమ్ ఇచ్చిండు. సేమ్ కూపన్ కోడ్ ఇచ్చిండు. అలా. అంటే ఇప్పుడు ఇది ఇచ్చిండు గదా! దీనికి సంబంధించినయే తీసుకోండి. దీనికి సంబంధించింది ఇప్పుడు 3-4 ఉంది. సెలెక్ట్ జేయండి. ఇప్పుడు దీనికి వేరే సైజులు లేవు కదా! అప్పుడు మీరు మళ్ళీ వేరేయి సేమ్ పెట్టుకొని క్యాన్సిల్ చేయలేరు కాబట్టి, ఈ సర్కిల్ పాస్ ఉన్న అప్లికేబుల్ అయ్యే డ్రెసెసే మీరు ఆర్డర్ పెట్టుకోండి. అంటే దేనికుంటాయో చూసుకోండి. దీనికి వేరే ఇచ్చిండు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కూపన్ కోడ్ ఇస్తాడన్నమాట. మనం సెర్చ్ చేసుకోవాలి కొంచెం. టైం పట్టిద్ది. కానీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్స్‌ట్రా ఫీజెస్ అని ఏం లేకుండా ఉంటదన్నమాట. ఇప్పుడు ఇవన్నిటికి కూడా సర్కిల్ పాస్ అనే చూపిస్తుంది. చూద్దాం. సిమిలర్‌లో ఏమున్నాయో చూద్దాం. ఇంగో చూడండి. ఈ డ్రెసెస్ ఉందా? దీనికి మాత్రం మళ్ళీ దీనికిచ్చిండు సర్కిల్ పాస్. ఇది నీకు అవసరం లేదు కాబట్టి నార్మల్‌గా ర్యాండమ్‌గా ఏదో ఒకటి పెట్టేసుకోండి. బ్యాడ్ లుక్ చేయండి. చేసినప్పుడు మనకి ఇక్కడ ఎలా అంటే అప్లై కూపన్ చేయండి. సర్కిల్ పాస్ వచ్చింది. మనకి ఇది చూసారుగా 699కి వచ్చేసింది. అట్లా అన్నట్టు. అట్లా ఉంటది. సో, కొంచెం టైం పడతది. కొంచెం ఆలోచించాలి. కొంచెం వెతుక్కోవాలి. మనకి ఎలా అంటే ఏజియో టైమ్‌లో ఆఫర్‌లు పెట్టగానే ఎలా అంటే అన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ పడిపోతాయి చూడండి. ఇవన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ పడిపోయినాయి. కుర్తాస్ రూ. 90, 270కి కుర్తా సెట్ 300కి. అయినా కూడా మనం ఆఫర్ పెట్టుకోవాలి అంటే వెతకాలి. వెతుకుతేనే ఖచ్చితంగా పెట్టుకుంటాము. మళ్ళీ అన్‌స్టాక్ చేస్తారు. మనం ఊకే చెక్ చేస్తా ఉండాలి. ఎందుకు అంటే బయట అన్నన్ని వేలు పెట్టి కొనుక్కునే బదులు ఇలా కొంచెం సేపు చూసుకొని పెట్టుకుంటే మనకే సేఫ్ అయితాయి కదా! సో, ఇది కూడా సేమ్ ప్రొసీడ్ టు పేమెంట్ చేసేయండి. చేసినంక మీకు కావాల్సింది ఉంచుకోండి. అవసరం లేనిది క్యాన్సిల్ చేయండి. అప్పుడు మీకు తక్కువ ప్రైస్‌కే వస్తాయి కదా డ్రెసెస్. అంతేనండి. ఇంకా మీకు వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. అర్థమైంది అనే అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా తక్కువ ప్రైస్‌కే వస్తాయి. ఇంకా అంతేనండి. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.